హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అన్ని వార్తాపత్రికల్లో ఈరోజు వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము చూసేద్దాం. ఓకేనా? ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ యొక్క అభిప్రాయాన్ని మొత్తం వీడియో చూసిన తర్వాత తెలియజేసండి. మరి చాలామంది అడుగుతున్నారు, ఏపీ గ్రూప్ 2 మరియు సచివాలయం పైన ఇంకా ఎప్పుడు క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో గైస్, మరి ఈ నెల 12వ తారీఖు మనకు క్యాబినెట్ మీట్ అయితే ఉంది. ఇటీవల నిరుద్యోగ ఐక్యవేదిక నాయకులు అందరూ కూడా మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అంతేకాకుండా మరి ఏపీఎస్సి బోర్డు కార్యదర్శిని కూడా కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల లేట్ అయింది, కానీ ఈ నెల 12వ తారీఖు జరిగే క్యాబినెట్ మీట్లో ఖచ్చితంగా ఏపీఎస్సి గ్రూప్ 2 ఇతర ఉద్యోగాలకు అప్రూవల్ వచ్చే అవకాశము ఖచ్చితంగా ఉంది అంటూ మరి హామీ ఇవ్వడం అయితే జరిగింది అంటూ తెలియచేయడము జరిగింది. సో గైస్, ఎవరు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు, ప్రిపరేషన్లోనే ఉండండి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యూటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. గైస్, ముందుగా ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ఈనాడు దినపత్రికలో పోలీసు ఉద్యోగాలు ఎక్కడ అంటే ఒక అప్డేట్ ఉంది. 4 ఏళ్లలో ఒక్క పోస్టు భర్తీ చేయని జగన్ సర్కార్, ఏటా 6500 కొలువులు భర్తీ హామీ ఏమైపోయింది? విడుదల చేసిన నోటిఫికేషన్కు దక్కని మోక్షము, దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షల నిర్వహణ ఇంకెన్నాళ్ళు? ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన 1,50,000 మంది ఎదురుచూపు అంటూ ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్. రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్, రాబోయే 4 ఏళ్లలో సంవత్సరానికి 6,500 చొప్పున పోలీసు ఉద్యోగాల భర్తీ చేస్తాం. డిసెంబర్లో ఖాళీలన్నీ గుర్తించి జనవరిలో నియామక షెడ్యూల్ విడుదల చేస్తాం. వారాంతపు సెలవు విధానానికి కావాల్సిన అదనపు సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ చేపడతాం. 2020 అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ సందర్భంగా సీఎం జగన్ ప్రకటన. నెక్స్ట్, నోటిఫికేషన్ల కోసం నిరీక్షణ ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని యువత ఎదురు చూస్తారు. నెలల తరబడి నోటిఫికేషన్ రాక అవి ఎప్పుడొస్తాయో తెలియక ఒక్కోసారి మనోధైర్యం కోల్పోతుంటారు. ఈ పరిస్థితి మారుస్తూ రాబోయే 9 నెలల్లో జూలై నుంచి 2022 మార్చి వరకు ఏ ఉద్యోగాల భర్తీకి ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తాం వివరిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. ఈ వ్యవధిలో 10,143 ఉద్యోగాలను భర్తీ చేస్తాం. వాటిలో 450 పోలీస్ పోస్టులు కూడా ఉన్నాయంటూ ఇక్కడ మరి 2021 జూన్ 18న జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంలో సీఎం జగన్ గారు చెప్పడము జరిగింది. ప్రతిసారి ఈ విధంగా ప్రకటనలకు మాత్రమే పరిమితం అయిపోతుంది. అంత సాగతీత ధోరణిలోనే ఉన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సచివాలయం నోటిఫికేషన్ దాదాపుగా ఒక 10 times ప్రకటించారు. ఈ రోజు ప్రకటిస్తాము, ఈ తేదీన ప్రకటిస్తామని చెప్పేసి. అది కూడా మరి పోస్ట్ పోన్ కావడం జరిగింది. గ్రూప్ 2 ఇప్పటివరకు చాలాసార్లు
డేట్స్ ప్రకటించడం జరిగింది, ఈ నెల ఆ నెల అంటూ అది కూడా పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. మరి ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే ఎన్నికల ముందే వీటికి మోక్షం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. ఏ ఉద్యోగానికైనా డిఎస్సి కూడా ఎన్నికల ముందే మోక్షం అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే నోటిఫికేషన్లు. ఓకేనా? ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికల్లోకి అయితే వెళ్తుంది కాబట్టి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్లో అయితే ఉండండి ఫ్రెండ్స్. సో అతి త్వరలోనే మనకు నోటిఫికేషన్లు అన్నీ కూడా వస్తాయి. ముఖ్యంగా Group-2 సచివాలయం ఇతర ఉద్యోగాలకు ఈ నెల 12వ తారీఖు క్యాబినెట్ మీట్లో మరి అప్రూవల్ ఇవ్వనున్నట్లుగా మనకైతే న్యూస్ అయితే అందింది. మరి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం వస్తుందో మనము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరైనా మన యొక్క కోర్స్ తీసుకోవాలనుకుంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. సో ముందుగా డెమో చూసి చాలా తక్కువ కాస్ట్లో నిరుద్యోగ అభ్యర్థులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కాస్ట్ అయితే పెట్టాము. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.